ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక్కడే వచ్చా. ఇప్పుడు తెప్పిస్తున్నాను ఏమంటారుగా బ్రో కొంచెం వెనకాల పెట్టు కెమెరా పూజ అమ్మ అటువైపు నిలబడు బయటికి వెళ్ళిపోండి అటువైపు వెళ్ళు ఓకేనా ఓకే కంగ్రాచులేషన్స్ మేడం మీరు ఎలాంటి मैंने आपके लिए लाना चाहिए पता नहीं कोई भी डाल दो अम्मा बुकी दी फास्ट ना ఒక్క నిమిషం మీరు కొంచెం పక్కన సరే ఓకే ఓకే ఇలా చిన్నారు మేము మంగళగిరి చేస్తామండి కూర్చోండి సార్ కూర్చోండి
థ్యాంక్స్ సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఎంత హడావుడంటే. అన్నగారు నమస్తే. మచ్చలు లేకుండా ఇది కరెక్ట్ చేసాం మచ్చ కూడా అర్థం కాదు మచ్చ చేసాం కానీ జాయింట్ సరే రోడ్డు మంచి ఏ తీసుకెళ్ళి ఫుడ్ రోడ్డు మంచి ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సాయి లాంటి ఔత్సాహ యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ అనే ఒక ఇండస్ట్రీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో హాల్మార్క్ రిజిస్ట్రేషనే కాకుండా ఇక్కడ రకరకాల బంగారపు వస్తువుల్ని కొత్త అత్యాధునిక మిషనరీ వాడి వాళ్ళు రిపేర్ కాడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు గోల్డ్కి సంబంధించినవి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పరిశ్రమలు విజయవాడ నగరానికి ఎన్నో రావాలి. ఈ ఎంఎస్ఎంఈలే రావాలని అందరం కోరుకుంటున్నాం. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింత మంది వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యమైన ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని అందరం కూడా కలిసికట్టుగా అదే దిశగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కానీ మీనా చౌదరి గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు కానీ, లేకపోతే గజరామోహన్ రావు కానీ విజయవాడలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి పారిశ్రామికవేత్తలు మరింతగా పెరిగి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఏదో ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలని మేమందరం కోరుకున్నాం. ఇటువంటి వారిని అందరినీ ప్రోత్సహిస్తాం. తప్పకుండా ఇటువంటి ఎక్కువ మంది వ్యక్తులు వచ్చి విజయవాడను మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా నేను కూడా హాజరయ్యి సాయి లాంటి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఆదరించడానికి ఈరోజు ఇక్కడ మేము హాజరవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు గోల్డ్ వర్క్స్ అంటే ఎప్పుడు కూడా విజయవాడకి 1 టౌన్ అనేది చాలా ఫేమస్. ఇటువంటి వీధిలో, శివాలయం వారి వీధిలో ఒక షాప్ దొరకడం అనేది మనకు చాలా కష్టం. ఇటువంటి చోట వీళ్ళు ఒక స్పేషియస్గా గోల్డ్ టెస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే హాల్ మార్క్ని చెప్పడం కానీ అన్నీ కూడా వాళ్ళ సర్వీస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా మాట చెప్తారు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మనం జాబ్ క్రియేటర్స్ అవ్వాలి, కానీ జాబ్ క్రియేటర్స్ అవ్వాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్తారు, జాబ్ హోల్డర్స్ కన్నా. ఇటువంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి, రానున్న రోజుల్లో కూడా ఇటువంటి స్టోర్లు మరిన్ని ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు మీనా చౌదరి గారి సపోర్ట్ కానీ, అదేవిధంగా సెంట్రల్ నేతలు బోండమ్మ గారి సపోర్ట్ కానీ, ఎంపీ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారి సపోర్ట్ కానీ ఇప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్కి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.